గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి రాజులు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో ఎలీషా దగ్గరికి ఏలియా వెళ్ళి ప్రియులారా తన దుప్పటి వేశాడు. ఎలీషా ఏం చేస్తున్నాడంటే 12 అరకలు నాగలు దున్నుతున్నాయి. 12వ అరక అంటే 12వ నాగలి ఎలీషాది. ఎలీషా మీదకి వెళ్ళి ఏలియా ఎప్పుడైతే దుప్పటి వేశాడో సేవకు రమ్మని పిలిచిన పిలుపు కొరకై ప్రియులారా దుప్పటి వేయగానే ఎలీషా ఏం చేశాడంటే ఆ నాగలి ఉన్నపాటిని విడిచిపెట్టి, ఆ ఎడ్లను అక్కడ విడిచిపెట్టి, ఆ పొలాన్ని అక్కడ విడిచిపెట్టి వెంటనే వచ్చి ఏలియాను వెంబడించారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, ఎప్పుడైతే ఏలియా దుప్పటి వేశాడో ఎలీషా విడిచిపెట్టి ఏలియాను వెంబడించాడో దేవుడు ఎలీషాను గొప్ప ప్రవక్తగా, గొప్ప సేవకుడిగా, గొప్ప అభిషేకము దేవుడు అతనికి ఇచ్చాడు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న నీవు కూడా దేవుని పని కొరకు ప్రయాసపడగలిగితే, దేవుని పని కొరకు రాగలిగితే, దేవుని పని కొరకు నువ్వు ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టి ఉన్నపాటు నువ్వు రాగలిగితే ఈ రోజున ఆయన నిన్ను కూడా వాడుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది దేవుని ఆరాధనకి రావాలన్నా, చాలా మంది దేవుని పనికి రావాలన్నా, చాలా మంది దేవుని మందిరానికి వెళ్ళాలన్నా చాలా విషయాల్లో కొన్ని అడ్డులు ఉంటాయి. మనకి చూడండి, ఎలీషా యొక్క పని విషయంలో మనం చూస్తే దుక్కు దున్నుతూ ఉన్నారు. ఆ సమయంలో ఒక నాగలు వెళ్ళిపోతే ఉన్న వాళ్ళందరి పని కూడా పాడైపోతారు. వాళ్ళందరూ అనొచ్చు, నువ్వు ఉన్నట్టుండి ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతే ఇది ఎవరు దున్నుతారు, దీన్ని ఎవరు చూస్తారు అని అడ్డు పెట్టొచ్చు. కానీ వాళ్ళ మాటల వైపు చూడలేదు, వాళ్ళ యొక్క అవసరాల వైపు చూడలేదు. దేవుడు తను పిలిచాడు, తన పని సిద్ధం చేశాడు. నేను ఆ పని చెయ్యాలని ఏం చేశాడు తెలుసా? ఉన్న పాటుని వెళ్ళిపోయాడు. ఈరోజు నేను ఆరాధనకు వస్తున్న నీ జీవితంలో కూడా ఇంటికాడ చాలా పనులు అడ్డు వస్తూ ఉంటాయి. మనం చేసే వ్యాపారాలు ఉండొచ్చు. ఉన్న రోజులన్నీ వ్యాపారాలు చాలా తక్కువగా అమ్ముతాయి. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆదివారం నాడు ఎక్కువగా వ్యాపారం ఉంటుంది. ఆదివారం నాడు అమ్మితే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆదివారం నాడు అమ్మితే కొంతమంది ఇంటికాడ ఉంటారు. ఆదివారం నాడు వెళ్తే కొంతమందికి లాభం కలుగుతుంది. కానీ దేవుడు అన్నాడు, దానిని దేవుని కొరకు నువ్వు విడిచిపెట్టి రాగలవా? ఎలీషా కూడా 12 నాగలు దున్నుతూ ఉన్నప్పుడు అతనికి ఎంత పొలం ఉందో చూడండి. ఒక మంచి వ్యవసాయం చేసే ఒక తండ్రి అతనికి ఉన్నాడు. మంచి వ్యవసాయం అతనికి ఉంది. కొన్ని ఎకరాల పొలం ఉంది. కానీ దేవుడి పిలుపుకి ఏం చేశాడో తెలుసా? విడిచిపెట్టొచ్చాడు. గొప్ప ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు. ఈ రోజున దేవుడి మాటలు వింటున్నా నువ్వు చేస్తున్న వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అది కూలి పనే కావచ్చు, అది ఉద్యోగమే కావచ్చు, ఇంటికాడ అనేకమైన పనులు ఉండొచ్చు. కానీ నా దేవుని పని కొరకు నీ పనిని విడిచి ఎప్పుడైతే నువ్వు మందిరంలోకి వస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆరాధన ఏకమిస్తావు అని అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాను. చాలా మంది దేవుని దగ్గరికి రాలేదు, కానీ నా అప్పులు తీరిన తర్వాత వస్తానండి, నా అనారోగ్యం పోయిన తర్వాత వస్తానండి, నా కుటుంబంలో సమస్యలు తగ్గిపోయిన తర్వాత వస్తానండి, మరి నేను వెళ్ళకపోతే నా కుటుంబం పోషించబడుతూ చాలా కష్టం అవుతుంది, నా పిల్లలకు తిండి పెట్టలేను, నా అప్పులు కట్టుకోలేనని బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ చెప్తుంది, ప్రియులారా 111వ కీర్తన 5వ చరణంలో మనం చూస్తే, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారము దయచేయును. దేవునికి స్తోత్ర. ఎవరి యందంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, నీ దగ్గర ఆస్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పొలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ధనము వెనకాల ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రియులారా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను పోషించే దేవుడు, ఆయన నిన్ను ప్రియులారా ఆకలిని తీర్చే దేవుడు. తన పిల్లలను ఎందరూ భిక్షం ఎత్తరించేవాడు కాదు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం దయచేస్తాడు. ఎలీషా విడిచి వస్తున్నప్పుడు ప్రియులారా చాలా మంది అని ఉండొచ్చు, ఈ పొలం మంచి పొలం వదిలేసి వెళ్ళిపోతున్నాం, అనవసరంగా ఈ పొలం ఇంకొకరు తీసుకుంటారు, ఈ నాగులు వదిలేసి వెళ్ళిపోతున్నాం, ఇంకొకరు వెళ్ళిపోతాడు, అనవసరంగా నీ నోటి కాడికి వచ్చిందని బాగు చేసుకున్నావు. ఈ పొలం లేక బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఈ వ్యాపారం లేక బాధపడే వాళ్ళు ఎంతో మంది
ఉన్నారు, ఈ ఉద్యోగం లేక బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుడు అంటావు, దేవుడు నమ్ముకునేదంటావు, దేవుడి కొరకు వదిలేసేస్తున్నావు, రేపు నువ్వు ఎలా బతుకుతావయ్యా అంటే ఎలీషా అంటాడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక నన్ను పోషించేవాడు ఆయన ఉన్నాడు, నేను ఆయన నమ్మి వెళ్తున్నాను, మనుషులు నమ్మి కాదు. ఈ రోజున దేవుని దగ్గరికి వస్తున్న నీవు కూడా ఈ మనుషులను నమ్మి కాదు, సేవకులు నమ్మి కాదు, లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళని నమ్మి కాదు, కానీ జీవము కలిగిన దేవుని నమ్మిన దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ అవసరాలన్నింటినీ కూడా తీర్చగలిగిన వాడి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆయనకు మనం లోబడే వ్యక్తులుగా ఉంటే, మోషే చూడండి దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనము, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటే దేవుని విషయంలో నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. మోషేను దేవుని పరిచర్యకు మోషే రావాలనుకున్నప్పుడు మోషే స్థాయి ఏంటో తెలుసండి, ఫరో యొక్క రాజుగారి యొక్క కుమార్తె యొక్క కుమారుడు, అంటే యువరాజు. ఫరో యొక్క రాజుగారి యొక్క కుమార్తె తన కొడుకుగా తన కుమారుడిగా పెంచుకుంటుంది. ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత మరొక రాజు అవునేమో, ఒక రాజుగారి కుమారుడు ఒక యువరాజు మోషే. అయితే దేవుని పిలుపు విషయంలో అనుకున్నాడంట, ఐగుప్తు ధనము కలిగి రాజును అనిపించుకోవటం కన్నా, బంగారు యొక్క పట్టు పరుగుల మీద పడుకోవటం కన్నా, బంగారు ప్లేట్లో భోజనం చేయడం కన్నా, దేవుని పని కొరకు దేవుని ప్రజల కొరకు నేను నిందలు అనుభవించినా, నేను కరువును అనుభవించినా, నేను అవమానాలు భరించినా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ నిందలు అనుభవిస్తానేమో, ఇక్కడ శ్రమను అనుభవిస్తానేమో, ఇక్కడ బాధను అనుభవిస్తానేమో, పరలోకంలో దేవుడు అంతకంటే ఉన్నతమైన స్థానం దేవుడు నాకు ఇస్తాడు. కనుక నేను ఫరో యొక్క రాణి కుమారుని అనిపించుకొని, ఐగుప్తు రాజుని అనిపించుకొని, కానీ దేవుని ప్రజలకు ఏం చేస్తానన్నాడంటే ఆ రాజ్యమును విడిచిపెట్టి వచ్చేసాడండి. 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. పట్టు పరుపు మీద పడుకునేవాడు సిటికేస్తే 100 మంది వచ్చి ఎవరక్కడంటే మేమున్నామయ్యా, మంచినీళ్ళు తాగుతారా, భోజనం చేస్తారా, ఏం చేయమంటారని అందరూ చేతులు కట్టుకునేవారు. అంత ఉన్నతమైన స్థాయి మోసేది. ఆ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చేసాడో తెలుసా? కేవలం గొర్రెలు కాస్తానికి వచ్చేసాడు. పట్టు పరుపు మీద పడుకునేవాడు రాళ్ళ మీద ముళ్ళ కప్పల మీద నడవటం మొదలు పెట్టాడు. చిటికేస్తే 100 మంది పనివాళ్ళు ఉండేటువంటి స్థాయిలో నుంచి గొర్రెలు కాస్తేనే కానీ భోజనం లేదు, జీతము లేని స్థితిలోకి వచ్చేసాడు. ఎందుకో తెలుసా? దేవుని పని కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని పిలుపు కొరకు తన ఉన్నతమైన స్థానమును విడిచిపెట్టి దీనమైన స్థానంలోనికి వచ్చేసాడు. అలా ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడో తెలుసా? 40 సంవత్సరాలు ఎండకిండాడు, వానికి తడిచాడు. ప్రభు కోసం ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. అయితే 40 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక రోజున దేవుడు యెహోవాలో దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు మోషేతో మాట్లాడి, మోషే మోషే నీ కాళ్ళకున్న చెప్పులు విడువో, ఇదిగో నేను దేవుడిని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ రోజు నుంచి చూడాలి 40 సంవత్సరాలు మోషే ఎవరికి భయపడ్డాడో, ఏ రాజు దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డాడో, ఏ ప్రజల దగ్గర నుంచోలేకపోయాడో, అదే ప్రజల దగ్గరికి మోషే దేవుడు ఏమిచ్చి పంపించాడో తెలుసా? ఒక చేతి కర్రిచ్చి పంపించాడు, కర్రిచ్చి పంపించాడు. అదే ఫరో దగ్గరికి వెళ్ళాడు, నీటిని రక్తంగా మార్చాడు. అదే ఫరో దగ్గరికి వెళ్ళాడు, దేశంలో జోరీగా పంపించాడు. అదే ఫరో దగ్గరికి వెళ్ళాడు, సవాలు చేశాడు, కప్పలు పంపించాడు. అదే ఫరో దగ్గరికి వెళ్ళాడు, మీ జ్యేష్ఠులు చస్తారని చెప్పాడు. దేశాన్ని శవాలుగా మార్చేశాడు. ఎందుకో తెలుసా? దేవుడి కొరకు నిలబడ్డాడు కనుక దేవుడు అతని గొప్ప సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఈ రోజున ప్రభు కొరకు అన్ని విడిచిపెట్టావేమో, వ్యాపారంలో నష్టం ఉందేమో, వ్యవసాయం నష్టం ఉంది, కుటుంబంలో ఇబ్బందులు పడుతున్నావేమో, ఎటు చూసినా సాధన చేతండి నీకు చేతకాక అనవసరంగా ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నావు, మంచి అవకాశాన్ని నువ్వు వదిలేసుకున్నావని ప్రియులారా మోషే గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, యేసేపు గురించి మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నావని. కానీ అదే అవకాశం దేవుడి కోసం వదిలేశారు. కానీ అవకాశాన్ని ఇవ్వలేని దేవుడు దేశానికి అధికారిగా దేవుడు చేశాడు.
ఈరోజు ప్రభు కోసం ఏది వదిలేసి వచ్చావో, ప్రభు కోసం ఏ పని పక్కన పెట్టావో, దేవుని కోసం ఏ విషయంలో నాకు అవసరం లేదనుకుని వచ్చావో, పిల్లరా అంతకు మించిన దీవెన, అంతకు మించిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు తప్ప ఆయన ఒట్టి చేతులతో దేవుడు పంపించాడు. ఎలీషా ఒకవేళ అక్కడే ఉండి అలాగే నాగలు తున్నుకుంటా ఉంటే, అలాగే ఎడ్లు తోలుకుంటూ ఉంటే, ఆ వ్యవసాయం చేస్తూ పండకో లేక ఆ పొలంలోనే ఉండిపోయేవాడు. కానీ అదే ఎలీషా ఒక దేశానికి ఒక ప్రవక్తగా దేవుడు చేశాడు. నేను అంటున్నాను, నీ ఒక్కదానివే కష్టపడుతూ, నువ్వు ఒక్కరివే కష్టపడి దేవుని సాయం లేకుండా నువ్వు ప్రయాసపడుతూ ఉంటే నీ ఇంటిలోనే నువ్వు ఉంటావు. నీ యొక్క పని నీకు సరిపోతుంది. అదే దేవుని సాయం కలిగితే, అదే దేవుడు నీకు తోడుగా ఉంటే, అదే ఆయన నీతో నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు బాకా లోయలో పడి వెళ్ళినా అది జలమయంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రోజున ఈ ఆరాధనలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభు కొరకు ప్రయాసపడు. అది బాకాలోయ అయినా, అది ఎండిపోయిన నేల అయినా, అది ఎడారి భూమి అయినా, దేవుడు దాన్ని ఏం చేస్తాడో తెలుసా? పచ్చిక గల నేలగా దేవుడు చేస్తాడు. ఎండిన ఎముకలలో జీవం పోసిన దేవుడు మోడిబారిపోతున్న నీ జీవితంలో కూడా ఆయన జీవమును పోయగలడు. నీ కష్టాల వైపు చూడకు, నీ కన్నీళ్ళ వైపు చూడకు, నీ బాధల వైపు చూడకో, నీకున్న బలహీనతల వైపు చూడకు, నీకున్న అప్పుల వైపు చూడకో. ఇప్పుడు నువ్వు పడుతున్న పరిస్థితుల వైపు చూసి అయ్యో నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాకు బాధలు ఎలా ఉన్నాయి, బాధల వైపు చూడకో. సమస్త కీడును తప్పించగలిగిన యేసయ్య వైపు చూడు. నీ పరిస్థితిని మార్చి నీ జీవితాన్ని ఎక్కడ నిందించబడ్డావో అక్కడే ఉన్నతమైన స్థానం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఏమీ లేని ఒకవేళ నీవు దేవుని సన్నిధికి వస్తుంటే దీనికి ఉండడానికి నాడిగా ఇల్లు కూడా లేదు కానీ, నాడిగా తినడానికి తిండి కూడా లేదు కానీ, నాడిగా ఉండడానికి పని లేదు కానీ, ఓ బయలుదేరి పడితేయమని అంటున్నారేమో. వాళ్ళ ముందే దేవుడు నీకు ఒక మంచి నీళ్ళు ఇస్తాడా? వాళ్ళ ముందే దేవుడు నీకు ఒక మంచి స్థానం ఇస్తాడు. దేవుని కొరకు ఎక్కడ నువ్వు దూషణకు, ఎక్కడ నిందకు, అవమానానికి నువ్వు తలదించుకున్నావో అదే స్థలంలో ఆయన నేను హెచ్చిస్తాడు. కనుక ఆయన మీద భారం వేసి ఎలీషా లాగా విడిచిపెట్టి అది ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువ కాదు, దేవుని కంటే నాకు తర్వాత ఏదైనా దేవుని కోసం దాన్ని పక్కన పెట్టు, దేవుని కోసం ఆ విషయాన్ని నువ్వు పక్కన పెట్టి వచ్చాయి అని అంటున్నాడు. నేను ఏం చేస్తాడు? నిన్నే ఒక ప్రవక్తగా, నిన్నే ఒక గొప్ప అధికారిగా, నిన్నే ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రోజునున్న స్థితి వైపు చూడక పేతురుని పిలిచాడు ప్రభు. పేతురుని పిలిచినప్పుడు పేతురు తన తమ్ముడైనటువంటి వీళ్ళ సహోదరుడు దోణి బాగు చేసుకున్నారు. వాళ్ళిద్దరిని పిలిచినప్పుడు ఆ దోణిని అక్కడ విడిచిపెట్టారు, వలలు అక్కడ విడిచిపెట్టారు, దేవుని కొరకు వచ్చేసారు. దేవుడు వారిని మనుషులు పట్టు చాలా చేశాడండి. మనుషులు నమ్ముకుంటే మోసపోతావేమో కానీ దేవుని నమ్మితే ఎప్పుడు కూడా దేవుడు నేను మోసపోనిచ్చే దేవుడు కానీ. నేను పడిపోనివ్వడం, తన భక్తుల పాదాలు ఎప్పటికీ కూడా తొట్టివ్వడం. ఈ రోజున కూలిపోతున్నాను, తొట్టిల్లిపోతున్నాను, పడిపోతున్నానని నీ సమస్యను చూసుకుని, నీ బాధను చూసుకుని ఇంతగా ప్రార్థన చేస్తున్నా, ఇంతగా దేవుని దగ్గరికి వెళ్తున్నా, ఇంతగా ప్రభు కొరకు తగ్గించుకుని వెళ్తున్నా, నా ఇంట్లో సమస్యలు ఎక్కువైనాయని, నా ఇంట్లో ఇబ్బందులు ఎక్కువైనాయని, నా శరీరంలో బలహీనత ఎక్కువైందని, నేను అనుకున్నది జరగకపోగా మరొక నష్టం జరుగుతుందని నువ్వు అనుకోవద్దు. ఎందుకో తెలుసా? ఆయన ఆశీర్వదించే ముందు సాతాను అనేకమైన అడ్డులు తీసుకొస్తాను, అనేకమైన ఆటంకాలు తీసుకొస్తాను. ఆయన ఆశీర్వాదం పొందకుండా, ఆయన మేలు పొందకుండా, ఆయన దీవులు నీ మీదకు రాకుండా అనేకమైన అడ్డులు తీసుకొస్తానే. ఆ అడ్డుల వైపు చూడకు, దేవుని వైపు చూడకు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు ఈ రోజున నీ సమస్యల నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ ఆరాధనలో నీ పిల్లలతో మీరు మాట్లాడాలి. అవునయ్యా, ఎలీషా తనకున్న పొలాన్ని విడిచిపెట్టాడు ప్రభా, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, తనకున్న ఆ ఎడ్లను కూడా విడిచిపెట్టి ఏలియా వెనకాల ప్రభానికి వచ్చాడు. ఈరోజు నీ మాటలు విన్న నీ బిడ్డలు ఆదివారం ఆరాధన ప్రభావికి నీ మందిరానికి వచ్చాను. వారి వ్యాపారాలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, కూలి పని కావచ్చు, అయ్యా ఇంటి దగ్గర పని అవ్వలేదు అయినా దాన్ని విడిచిపెట్టి ప్రభా నీ మందిరంలోనికి వెళ్ళాలని ఆసక్తితో వచ్చారు. నాయన ఎలీషాని ఎంత గొప్ప దేవుని చేత నింపావో, ఆస్వాదించావో. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చానన్నా. ఈ రోజున ఏ బిడ్డ ఏ అవసరాలు, ఏ పనులైతే విడిచిపెట్టి వచ్చేసారో అంతకు మించిన దీవెన, అంతకు మించిన ఆశీర్వాదం దయచే.
అయ్యా నీ పాదాల దగ్గర మొరపెడుతున్నాను. వచ్చిన సంఘమును, సంఘ పిల్లలను, వారి కుటుంబాలను నూరంతలుగా మీరు దీవించండి దేవా. ఎన్నో కష్టాలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు. న్యాయంగా ఉండడానికి ఇల్లు లేదు, స్థలం లేదు, ఎటు చూసిన అప్పులు, ఎటు చూసిన సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. అయినా ఆ బరువు, ఆ భారం నీకు అప్పగించి నా దేవుడే నా అప్పులు, నా దేవుడే నా సమస్యలు తీరుస్తాడని ఈ ఆరాధనకు వచ్చారు నాయన. అయ్యా 2025 సంవత్సరం ఈ 2వ నెల మొదటి ఆరాధనలో వారి మీద ఉన్న ప్రతి బరువైన కాడి విరిగిపోవును గాక, ప్రతి భారమైన కాడి విరిగిపోవును గాక, ప్రతి వ్యాధులనే కాడి విరిగిపోవును గాక, విడిచిపెట్టొచ్చిన దానికంటే నూరంతో దీవెన పొందుకుందును గాక. ఈ రోజున కాలుస్తున్న కన్నీరు మరో ఆదివారం ఆనందముగా మారును గాక, పరిస్థితులు మారును గాక, పరిస్థితులను దేవుడు మార్చును గాక, ప్రతి చీకటిని వెలుగుగా దేవుడు మార్చును గాక. ప్రేమగల తండ్రి, దైవజనేసయ్య, నిజమే లోకంలోనికి ఎంతో కొంత వస్తుంది, కానీ అంతా కొంత కాదు. నా దేవుడు ఇచ్చింది కావాలని వచ్చాను. ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి. హల్లెలూయా.